జగన్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్టు చేసి హింసించారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. వైసీపీ చేసిన అరాచకాలకు జవాబు చెప్పాల్సి ఉందని, తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. అరెస్టు చేసే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం 100% వినియోగించుకుంటుందన్నారు. ఏ అరాచకాలు చేస్తారో వాటికి కూడా తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. దాంట్లో తప్పు చేస్తే అరెస్ట్ అవ్వడానికి 100% ఉంది. ఆ అవకాశాన్ని పూర్తిగా కూటమి వినియోగించుకుంటుంది. చట్టపరంగా ఏవైతే చేయాలో వాటన్నింటినీ సక్రమంగా చేయాలి. చట్టాన్ని గౌరవించే ఒక పార్టీగా కూటమిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీరు లెక్కలకు సంబంధించిన అంశాల్లో కానీ వివిధ నేతలకు సంబంధించిన వాళ్ళ విషయాల్లో కానీ అదే టీవీ చూస్తున్నారు. దౌర్జన్యంగా ఇంట్లో వెళ్ళి లాక్కొచ్చి వాటిపై తప్పుడు కేసులు పెట్టి వీటిని మేము ఎక్కడ కూడా స్వాగతించలేదు. మన ప్రాంత ఎమ్మెల్యే శివరాజ్ పైన ఏ విధంగా దాష్టికాలు చేశారు, ఇతర నేతలపై దాష్టికాలు ఆ విధంగా చేయకూడదు. సకారాత్మక విధానంలో తప్పనిసరిగా ఎవరు ఏ తప్పులు చేశారో వాటన్నింటినీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. టీపీని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం జరుగుతుంది. వాళ్ళకి జరిగిన అనేక అరాచకాలపై తప్పనిసరిగా గొంతెత్తుతాం. అలాగే అన్ని విషయాలు కూడా మాట్లాడుతాం. ఆ విధంగానే జరుగుతుంది తప్ప ఎటువంటి ఆలోచన లేదు. ఇవాళ ఎక్కువ రైతులు ఏదైతే మన ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారో ఇది తాత్కాలికమైన కష్టం. త్వరలో ఉపశమనం లభిస్తుంది. చైనాలో 2 రోజులు, 1 రోజు రష్యాలో ఆయన తిరిగిన నేపథ్యం ఇవాళ ప్రపంచంగా చర్చించుకుంది. రిక్కని రష్యా, ఇండియా, చైనా యొక్క కొలాబరేషన్ పైన అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక కొత్త వ్యవస్థ. ఇది కానీ ముందుకెళ్తే ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటుందనే అభిప్రాయం.